అడిగినవారు కదా అని మధ్యవర్తిత్వం వహించి అప్పులిప్పించిన వ్యాపారి చివరకు రుణదాతల వేధింపులు తాళలేక భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదం సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో చోటు చేసుకుంది. దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్ రేణుక దంపతుల పెద్ద కుమారుడు శ్రీహర్షకు కరీంనగర్ పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన రుక్మిణితో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు బెజ్జంకిలో అద్దె ఇంట్లో ఉంటూ సొంతంగా దుస్తుల దుకాణం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. వీరికి 3 సంవత్సరాల కుమార్తె హరిప్రియ కూడా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీహర్ష మధ్యవర్తిగా ఉంటూ తెలిసిన వారికి దాదాపు 13 లక్షల అప్పులిప్పించారు. అయితే కొన్ని రోజుల తర్వాత అప్పు తీసుకున్న వారు క్రమక్రమంగా వడ్డీలు చెల్లించడం కూడా మానేశారు. దీంతో అప్పులిచ్చిన వారు శ్రీహర్ష షాప్ దగ్గరకు వచ్చి గొడవలు పడుతూ ఉన్నారు. ఇలా వారం రోజులుగా జరుగుతూ ఉంది. దీంతో ఊళ్ళో పరువు పోతుందేమో అనే భయంతో, మనస్తాపంతో శ్రీహర్ష భార్య ఇద్దరు కూడా పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గమనించిన ఇంటి యజమాని తలుపులు తీసేందుకు ప్రయత్నించి తెరుచుకోకపోవడంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత తలుపులు పగలగొట్టి చూడగా రుక్మిణి మృతి చెంది కనిపించింది. శ్రీహర్షను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించడం జరిగింది.